వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ, ఆర్ఆర్బీ క్లరికల్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంకో విషయం వచ్చేసరికి ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్స్కి సంబంధించి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడతారు, నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని. సో దాని గురించి మనం క్లియర్గా నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడైతే ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ June 5th లోపు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ వచ్చేసరికి 10 or 15 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్. నెంబర్ సిరీస్లో కూడా నెంబర్ సిరీస్ కానీ రాంగ్ నెంబర్ సిరీస్ కానీ ఉంటాయి. సో ఇంకొకటి వచ్చేసరికి 5 క్వశ్చన్స్ వచ్చేసరికి టేబుల్ ఉంటుందండి మనకి. ఎలా అంటే ఏబిసిడి ఇచ్చి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇవ్వటం, లేకపోతే January to May వరకు ఇచ్చేసి ఏబిసిడిఎఫ్ ఇలా ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ వచ్చేసరికి 10 or 5 క్వశ్చన్స్. సపోజ్ ఇవి 15 క్వశ్చన్స్ ఇచ్చారనుకో, ఇవి 5 ఇస్తారండి. లేదు ఇవి 10 వచ్చినాయి అనుకో, ఇవి కూడా 10 వస్తాయి అలా. ఓకే, అండ్ నెక్స్ట్ కేస్లెట్ వచ్చేసరికి కేస్లెట్ కానీ పై చార్ట్ కానీ కంపల్సరీగా ఉంటుందండి. సో అర్థమెటిక్ ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే సింప్లిఫికేషన్స్ ఫస్ట్ చేసేసారనుకో, సపోజ్ ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకో, ఆ 10 కూడా పర్ఫెక్ట్గా పెట్టేశారనుకో అయిపోతుంది. లేదు 5 అయినా 10 అయినా వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని పర్ఫెక్ట్గా, అంటే ఒక్కటి కూడా రాంగ్ అవ్వకుండా 10కి 10 కానీ 5కి 5 కానీ పెడితే ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈజీగా నెంబర్ సిరీస్ బాగోచ్చు. నెంబర్ సిరీస్ ఇస్తే ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చి టైం టేకెన్ అనిపించింది అనుకో, అది స్కిప్ చేయండి. లేదు నెంబర్ సిరీస్ అంటే చేసేయచ్చు కదా. నేను ఇది ఏంటంటే ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి ప్యాటర్న్ చెప్తున్నానండి, ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇంకేముంది, అర్థమెటిక్, టేబుల్, కేస్లెట్ ఉంది. సపోజ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ మనకి 10 ఇచ్చారనుకున్నాం. ఆ 10లో మనకి ఈజీగా మ్యాక్సిమం వచ్చేసరికి పర్సెంటేజెస్ వస్తాయి, టైమ్ అండ్ వర్క్ వస్తుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చింది, అండ్ నెక్స్ట్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కంపల్సరీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈవెన్ ఆర్ఆర్బీ పిఓ కానీ ఆర్ఆర్బీ క్లర్కల్ కానీ నేను చెప్పే మ్యాక్సిమం వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇండెక్స్ కాంపౌండ్ హిస్టరీ. ఇది ఏంటంటే బేసిక్ ఫ్రెండ్, మనం క్వాంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి బేసిక్. సో ఇప్పుడు నేను చెప్తాను, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, సింపుల్ ఇండెక్స్, కాంపౌండ్ ఇండెక్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. అండ్ నెక్స్ట్ నేను ఇందులో మిస్ చేసింది ఏంటంటే యావరేజెస్ కూడా ఉంటుందండి. సో ఇవి బేసిక్గా బాగా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్కి ఎనఫ్ అండి. అండ్ నెక్స్ట్ మెయిన్స్కి ఏంటంటే ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్, కాకపోతే దీని మీద డెప్త్గా ఇస్తారు. సో నేను థర్డ్ వన్ చూస్ చేసుకునేది ఏంటంటే టేబుల్ చూస్ చేసుకుంటాను. సో టేబుల్ వచ్చేసరికి పెరామీటర్స్ తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి క్యాస్లెట్, పై చార్ట్ 2 ఉన్నాయండి. సో అర్థమెటిక్తో కంపేర్ చేసుకుంటే సపోజ్ క్యాస్లెట్ అనుకోండి, కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండి దాని నుంచి డ్రా చేసుకోవాలి కాబట్టి నేను పై చార్ట్ అనేది చూస్ చేసుకుంటాను. ఆల్రెడీ పై చార్ట్లో ఇస్తారు కాబట్టి ఇన్ఫర్మేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ అని చూస్ చేసుకొని ఇన్ కేస్ సపోజ్ క్యాస్లెట్ పెద్దగా ఉందనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇస్తారు కాబట్టి మనకి పై చార్ట్ లేకుండా ఆ ప్లేస్లో కేస్లెట్ చేసుకోవచ్చు. నేనైతే అర్థమెటిక్కి వెళ్ళేసి ఒక 6 క్వశ్చన్స్ అలా చేసుకొని క్యాస్లెట్కి అనేది వస్తానండి. లాస్ట్ ప్రయారిటీ క్యాస్లెట్కి ఇస్తాను. కాకపోతే అర్థమెటిక్ మొత్తం చేయకుండా క్యాస్లెట్ గురించి మొత్తం చూస్తాను. ఇదైతే నేను సజెస్ట్ చేసే ప్యాటర్న్ అండి. సో ఒక్కసారి ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్ రాసి చూడండి, కంపల్సరీగా మార్క్స్ అనేది మీరు 2-3 మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు. ఒకసారి ఎగ్జామ్ రాసి మీరు నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకా క్వాంటిటీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా నన్ను కామెంట్స్లో అడగండి. సో ఏదన్నా క్రిటికల్గా ఉంది అనుకుంటే డెఫినెట్లీ మనం మంచి లైవ్ సెషన్ పెట్టుకొని డిస్కస్ చేసుకుందాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.